ఒకప్పుడు ఇశ్రాయేలు దేశంలో ప్రజలు నిజమైన దేవుడైన యెహోవాను మరిచి విగ్రహమైన బాలును ఆరాధించడం ప్రారంభించారు. దీనిని చూసి దేవుని ప్రవక్త ఎలియా చాలా బాధపడ్డాడు. ఒకరోజు అతను అందరినీ కర్మెలు పర్వతానికి పిలిచాడు. అక్కడ 450 మంది బాలు ప్రవక్తలు కూడా ఉన్నారు. అప్పుడు ఎలియా గట్టిగా అడిగాడు, ఎంతకాలం మీరు రెండు మనస్సులతో ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బాలు దేవుడైతే అతనిని అనుసరించండి. కాని ప్రజలు మౌనంగా నిలిచిపోయారు. అప్పుడు ఎలియా ఒక పరీక్షను ప్రతిపాదించాడు. అగ్నితో సమాధానమిచ్చే దేవుడే నిజమైన దేవుడు అని చెప్పాడు. బాలు ప్రవక్తలు ఉదయం నుంచే కేకలు వేయడం ప్రారంభించారు. బాలు, మాకు సమాధానమివ్వు అని అరిచారు, నాట్యం చేశారు. కాని ఎలాంటి సమాధానం రాలేదు. సాయంత్రం సమయానికి ఎలియా బలిపీఠాన్ని సిద్ధం చేశాడు. బలిమీద నీటిని కూడా పోయించాడు, పూర్తిగా తడిసిపోయే వరకు. తర్వాత ఎలియా ప్రార్థించాడు, యెహోవా దేవా, నీవే నిజమైన దేవుడని చూపించు అని. అప్పుడే ఆకాశం నుండి అగ్ని దిగింది. బలిని, కట్టెలను, రాళ్లను కూడా కాల్చివేసింది. ఇది చూసిన ప్రజలందరూ భయంతో నేలపై పడిపోయి ఇలా అన్నారు, యెహోవానే దేవుడు, యెహోవానే నిజమైన దేవుడు అని. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే, మనము నిజమైన విశ్వాసంతో దేవుణ్ణి నమ్మితే ఆయన తప్పకుండా తన మహిమను చూపిస్తాడు. మీ హృదయం దేవునివైపు తిరిగిందా? మీకు దేవునిపై నమ్మకం ఉంటే కామెంట్లో ఆమేనని టైప్ చేయండి.